పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీనియర్లకు అలా చెప్పేసిన కాంగ్రెస్, ఈసారి హ్యాండ్ ఇస్తున్న కాంగ్రెస్. రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు. ఇక సీనియర్ కాంగ్రెస్ లీడర్ల పని అయినట్టేనా? ఇటు తెలంగాణ రాష్ట్రమైనా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా ఎక్కడ కూడా పొలిటికల్ సర్కిల్లో టాక్ ప్రకారం ఖచ్చితంగా సీనియర్లకు అవకాశాలు లేవనే చెప్పాలి. సీనియర్ పొలిటికల్ లీడర్లందరూ ఇంటి వద్దే ఉండాలి, ఇంటికే పరిమితం అవ్వాలనేది దాదాపుగా అన్ని వర్గాల్లో ఉన్నమాట. అటు హైకమాండ్ నుంచి ఇటు రాష్ట్ర నాయకత్వం వరకు అందరూ అదే భావిస్తున్నారనే సమాచారం. అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే టీడీపీలోనూ అటు బీజేపీలోనూ అన్ని పార్టీల్లోనూ సీనియర్ లోకల్ నాయకత్వాలన్నింటినీ అంత పట్టించుకోవడం లేదు. ఇక జనసేన సంగతి సరే, అది పూర్తిగా యువ నాయకత్వం మీదే డిపెండ్ అయి ఉంది. తెలంగాణలో చూస్తే అటు కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు ఎవరిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సమయంలో అటు సీనియర్లకు అవకాశం లేకుండా చేసిందట పార్టీ. తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరు అభ్యర్థులు అనేది ఇంకా పార్టీ హైకమాండ్ నిర్ణయించలేదు. బుధవారం వికారాబాద్ తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి వచ్చిన కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. అయితే చర్చించి త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం. 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆశావాదులు ఎక్కువగా ఉన్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలకు అవకాశం కల్పించాలని చాలామంది ఇప్పటికే రాహుల్ గాంధీ దృష్టికి పార్టీ హైకమాండ్ నేతల వరకు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, కుసుమకుమార్ పేర్లను పరిశీలించాలని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కోరారు. అయితే అందరం కూర్చొని చర్చించిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు, అనిల్ కుమార్ యాదవ్, మధు యాష్కి, జీవన్ రెడ్డి, నేరెళ్ల శారదల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి కూడా సీనియర్ నేతలకు అవకాశం దక్కడం కష్టమేనని అంటున్నారు. సీనియర్ నేతలకు ఈసారి కూడా మొండి చేయి తప్పదని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడి జెండాను వదలకుండా దశాబ్దాలుగా ఉన్న తనకు అవకాశం కల్పించాలని వి హనుమంతరావు కోరుతున్నారు. అయితే తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల్లో ఒక సీటుకు రాష్ట్రంలో సంబంధం లేని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరు మరోసారి దాదాపు ఖరారైనట్లు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక కేసులు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. ఈసారి కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలకు మాత్రం అవకాశం లేనట్టే అంటున్నారు. మరి చూడాలి చివరికి నిర్ణయం ఎలా ఉంటుందో. రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాల్లో ఎవరు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీలో చెప్పడం కష్టం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది అనేది ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా అధిష్టాన నిర్ణయాల మేరకు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో జనం చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్తేం కాదు. సీనియర్లు అనే మాట ఏదో ఒక మాట వరుసగా అలా ఉంటుంది తప్ప వారి సేవలను వినియోగించుకోవడం కానీ వారికి ఉపయోగం కానీ పార్టీ ఎప్పుడు చేసిన పాపాన పోలేదు. ముఖ్యంగా అధినాయకత్వం ఎప్పుడు కూడా క్లియర్గా ఒక విషయాన్ని నమ్ముతుంది. వారికి ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో, ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలనేది మాత్రం స్ట్రాటజీ. ఈ విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మారలేదు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మినహాయింపు కాదు. అవసరం ఉన్నంత వరకు ఆయన పార్టీలో సీఎంగా ఉంటారు. ఆ తర్వాత ఆయన కూడా కూరలో కరివేపాకే. తొందరగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలుసుకుంటే మంచిది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.